మనం సూపర్ హీరోస్ను హాలీవుడ్ మార్వెల్ సినిమాల్లో చూస్తాం. అవెంజర్స్ అంటాం, హల్క్ అంటాం, ఇంకా థోర్ అంటాం. వీళ్ళంతా రియల్ హీరోలు. కానీ ఒట్టి చేతులతో ఇనుప గొలుసులను ముక్కలు ముక్కలు చేసిన రియల్ లైఫ్ సూపర్ హీరోని ఎప్పుడైనా చూసారా? 2 చేతులతో రేస్ కార్ను కదలకుండా ఆపేసిన మొనగాని గురించి ఎప్పుడైనా విన్నారా? ఇంతేకాదు, ఇంతకు మించి తన గుండెల మీద 7 టన్నుల బరువున్న ఏనుగును ఎక్కించుకొని 5 నిమిషాల పాటు చిరునవ్వుతో ఊపిరి వేగబట్టిన వీరుణ్ణి కలలునైనా చూసారా? అనితర సాధ్యమైన ఈ రియల్ బాహుబలి పేరే కోడి రామ్మూర్తి నాయుడు. భరతమాత ముద్దు బిడ్డ, ఇంకా 16 అణాల తెలుగువాడు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలుగా చూస్తున్న రోజుల్లో అదే బ్రిటన్ రాజు చేత ఇండియన్ హెర్క్యులస్ అని సెల్యూట్ కొట్టించుకున్న ఒకే ఒక్క మగాడు. భావితరాలకు తెలియకుండా చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఆ మహావీరుడి గురించి ఒక్కో విషయం తెలుసుకుంటుంటే గూస్ బంప్స్ గ్యారంటీ. వచ్చేయండి, 140 ఏళ్ల కిందటి శ్రీకాకుళం వరకు వెళ్ళొద్దాం. అది 1882 ఏప్రిల్. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు రామ్మూర్తి. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. అమ్మ ప్రేమ లేదు. తండ్రి వెంకన్న గారి పెంపకంలో చాలా మొరటుగా పెరిగారు. చదువు అస్సలే అబ్బలేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఊళ్ళో వాళ్ళతో కొట్లాటలు. కొడుకు అల్లరి భరించలేక ఇక్కడే ఉంటే పాడైపోతాడని భావించిన తండ్రి ఆయన్ను విజయనగరంలో ఉంటున్న తమ్ముడు అప్పలనాయుడు దగ్గరికి పంపించారు. కానీ అక్కడ కూడా సేమ్ సీన్. విజయనగరం వచ్చాక కూడా రామ్మూర్తి గారి పద్ధతి మారలేదు. పుస్తకాలు పక్కన పడేసి విజయనగరం అడవుల్లో తిరిగేవారు. చెట్లపై ఆడుతూ పెద్ద పెద్ద బండరాలను ఎత్తడం వంటివి చేసేవారు. ఇది చూసి బాబాయ్ ఒకరోజు గట్టిగా మందలించారు. అయినా ఉపయోగం లేకపోయింది. దీంతో బాబాయికి ఒక ఆలోచన వచ్చింది. వీడికి చదువు రాదు, కానీ ఒంట్లో బలం ఉంది. దీన్ని సరైన దారిలో పెట్టకపోతే చెడు మార్గం పట్టేలా ఉన్నాడు అని అనుకున్నారు. అప్పట్లో శారీరక వ్యాయామానికి జిమ్నాస్టిక్స్కు మద్రాస్ అతిపెద్ద కేంద్రం. రామ్మూర్తిని అక్కడికి పంపించాలని బాబాయ్ నిర్ణయించారు. అలా బాడీ బిల్డింగ్ చేయడం నేర్చుకోవడానికి బాబాయ్ పంపిన డబ్బుతో మద్రాస్ ప్రయాణమయ్యారు. అక్కడ ఒక ప్రసిద్ధ వ్యాయామశాలలో చేరి కుస్తీలు మాత్రమే కాకుండా గుండెల్ని పిండేసే కఠినమైన జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకున్నారు. శ్వాసను ఎలా నియంత్రించాలో సాధన చేశారు. అలా కొన్ని నెలల్లోనే తన శరీరాన్ని ఒక ఇనుప విగ్రహంలా మార్చేసి జిమ్నాస్టిక్స్లో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ సంపాదించారు. ఇప్పుడు తను ఒక అథ్లెట్ అని నిరూపించుకొని గర్వంగా తిరిగి విజయనగరంలో అడుగుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో విజయనగరం మహారాజా కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ పడింది. అప్పట్లో కాలేజీల్లో పీటీ అంటే కేవలం ఆటలాడించేవాడు కాదు, స్టూడెంట్స్కి క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం నేర్పించే ఒక ప్రొఫెసర్ స్థాయి పోస్ట్. చదువుపై ధ్యాస పెట్టని రామ్మూర్తి ఆ ఉద్యోగానికి ఎలా సెలెక్ట్ అయ్యారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఉద్యోగం కోసం ఎంతోమంది పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళు వచ్చారు. కానీ రామ్మూర్తి గారు మద్రాసులో సాధించిన జిమ్నాస్టిక్స్ సర్టిఫికెట్ను తన ఇనుప కండరాలను చూపిస్తూ ఇంటర్వ్యూ బోర్డు ముందు నిలబడ్డారు. అక్కడ ఉన్న ఇంగ్లీష్ అధికారులు ఆయన బాడీ పవర్ చూసి, ఆయన చేసిన జిమ్నాస్టిక్స్ ఫీట్లు చూసి నోరెళ్ళబెట్టారు. ఈ కాలేజీ కుర్రాలను వీరులుగా మార్చడానికి ఈయన కంటే మొనగాడు దొరకడు అని తేల్చేసి కేవలం 21 ఏళ్ల వయసున్న రామ్మూర్తి నాయుడికి ఆ పీటీ ఉద్యోగాన్ని చేశారు. కాలేజీలో పీటీగా చేరిన తర్వాత రామ్మూర్తి గారు ఖాళీగా కూర్చోలేదు. స్టూడెంట్స్కి కుస్తీ పోటీలు, కర్రసాము, కత్తిసాము నేర్పించారు. ఈ క్రమంలోనే ఆయనకు పొట్నూరు వీరస్వామి అనే ఒక అసాధారణమైన శిష్యుడు దొరికాడు. వీరస్వామి కూడా రామ్మూర్తిలాగే ఇనుప శరీరం ఉన్నవాడు. వీరిద్దరూ కలిసి రోజు రాత్రి వేళల్లో యోగా, ప్రాణాయామం, వాయుస్తంభన విద్యలపై మరింత కఠినమైన ప్రయోగాలు చేసేవారు. అయితే ఒకరోజు కాలేజీ ప్రిన్సిపాల్, తోటి ప్రొఫెసర్లు రామ్మూర్తి గారిని చూసి నవ్వారు. నువ్వు వ్యాయామం బాగానే చేస్తావు, కానీ దీనివల్ల సమాజానికి ఏం ఉపయోగం? నీ బలాన్ని కేవలం ఈ 4 గోడల మధ్య చూపిస్తావా అని కామెంట్ చేశారు. ఆ మాటలు రామ్మూర్తి గారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. అప్పుడు నా బలం ఏంటో ఈ ప్రపంచానికి చూపిస్తా అని ఛాలెంజ్ చేశారు. తన శిష్యుడు వీరస్వామిని తీసుకొని విజయనగరం నడిబొడ్డున మొదటి బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ షోలో రామ్మూర్తి గారు చేసిన ఫీట్స్ చూసి జనాలు నోరెళ్ళబెట్టారు. లావుపాటి ఇనుప గొలుసును చేతులతో లాగి ముక్కలు చేశారు. గుండెలపై పెద్ద పెద్ద బండరాయిని పెట్టించుకొని దాన్ని సుత్తితో పగలగొట్టించారు. ఈ వార్త లావాలాగా పాకుతూ పక్కనే ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీకి చేరింది. అలా
ఒక కాలేజీ పీటీ సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ పవర్ మ్యాన్గా మారారు. విజయనగరంలో హిట్ అయిన రామ్మూర్తి గారు తన ప్రదర్శనను మరింత పెద్ద ఎత్తున నిర్వహించడానికి మద్రాసు చేరుకున్నారు. అక్కడ ప్రతిరోజు వేలాది మంది ఆయన షోలు చూడడానికి వచ్చేవారు. సరిగ్గా అదే సమయంలో అంటే 1911లో బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మింటో అధికారిక పర్యటన కోసం మద్రాసు వచ్చారు. వైస్రాయ్ రాక సందర్భంగా మద్రాస్ హై సొసైటీ, బ్రిటిష్ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో అప్పటి మద్రాస్ గవర్నర్ మరియు కొంతమంది భారతీయ ప్రముఖులు వైస్రాయ్తో ఇలా అన్నారు: గవర్నర్ గారు, మన మద్రాసులో ఒక తెలుగు వస్తాదున్నాడు. ఆయన చేసే శారీరక ఫీట్లు మహా అద్భుతం. మీరు సమయం కేటాయిస్తే ఆయన ప్రదర్శనను మీకోసం ఏర్పాటు చేస్తామని కోరారు. కానీ లార్డ్ మింటో చాలా వెకిలిగా నవ్వాడు. బ్రిటిష్ వాళ్లకు ఒక నమ్మకం ఉండేది: భారతీయులు కేవలం క్లర్క్ ఉద్యోగాలకే పనికొస్తారు, వాళ్లకు శారీరక బలం లేదు, మానసిక ధైర్యం కూడా లేదు అని హేళన చేసేవారు. రామ్మూర్తి గారి ప్రదర్శనల గురించి విన్న లార్డ్ మింటో కూడా అలాగే అన్నాడు. ఏదో చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు తప్ప అందులో నిజం లేదని కొట్టిపారేశాడు. వైస్రాయ్ అన్న ఈ అవమానకరమైన మాటలు మద్రాస్ గవర్నర్ ద్వారా రామ్మూర్తి గారి చెవిన పడ్డాయి. ఒక వ్యక్తిగా తననంటే భరించవచ్చు, కానీ భారతీయులకు బలమే లేదని హేళన చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. వెంటనే రామ్మూర్తి గారు మద్రాస్ గవర్నర్ సహాయంతో వైస్రాయ్ లార్డ్ మింటోను కలవడానికి అధికారిక అనుమతి సంపాదించారు. అలా వైస్రాయ్ కాన్ఫరెన్స్ హాల్లోకి రామ్మూర్తి గారు అడుగుపెట్టారు. ఒక పక్క తెల్లదొరల వైస్రాయ్, మరో పక్క 6 అడుగుల ఇనుప విగ్రహం లాంటి రామ్మూర్తి నాయుడు. రామ్మూర్తి గారు నేరుగా వైస్రాయ్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇలా అన్నారు: లార్డ్ మింటో, మా బలం ట్రిక్ కాదు, ప్యూర్ ఇండియన్ యోగా పవర్. మీ మాటలను వెనక్కి తీసుకోండి. ఒకవేళ నా బలం మీద మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే మీ కళ్ళ ముందే ఒక పరీక్షకు సిద్ధం. మీ దగ్గర 25 హార్స్ పవర్ ఉన్న లేటెస్ట్ బ్రిటిష్ రేస్ కార్ ఉంది కదా, దాన్ని మీరు ఫుల్ యాక్సిలేటర్తో ముందుకు పోనివ్వండి. నేను కేవలం గొలుసులతో పట్టుకొని దాన్ని ఆపుతాను. నేను ఓడిపోతే మీ బానిసగా ఉంటా, గెలిస్తే భారతీయుల బలాన్ని ఒప్పుకుంటారా అని సింహంలా గర్జించారు. ఒక సామాన్య భారతీయుడు తన రాజభవనంలోకి వచ్చి తన కళ్ళల్లోకి చూసి సవాల్ విసరడం చూసి వైస్రాయ్ ఈగో దెబ్బతింది. సరే, నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు, రేపొద్దున మద్రాస్ బీచ్ రోడ్లో తెలుసుకుందాం అని బెట్ ఓకే చేశాడు వైస్రాయ్. మర్నాడు మద్రాస్ బీచ్ రోడ్డులో వందలాది మంది చూస్తుండగా సీన్ క్రియేట్ అయింది. కారు వెనక ఇనుప గొలుసులను రామ్మూర్తి గారి భుజాలకు కట్టారు. డ్రైవర్ సీట్లో వైస్రాయ్ కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయింది. ఇంజన్ గర్జిస్తోంది. టైర్లు రోడ్డుపై ఘర్షణకు పొగలు కక్కుతున్నాయి. వైస్రాయ్ యాక్సిలరేటర్ను ఇంకా గట్టిగా దొక్కాడు, కానీ కారు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. వెనక చూస్తే రామ్మూర్తి నాయుడు గారు తన శ్వాసను బిగబట్టి కండరాలను ఇనుములా మార్చి కళ్ళు ఎర్రగా చేసి ఆ గొలుసులను పట్టుకొని నిలబడ్డారు. అలా బ్రిటిష్ ఇంజిన్ పవర్ ఒక తెలుగువాడి భుజబలం ముందు మోకాళ్ళూనింది. లార్డ్ మింటో షాకే కారు దిగారు. రామ్మూర్తి గారి చేతులు పట్టుకుని అభినందించాడు. మద్రాసులో వైస్రాయ్ కారును ఆపేసిన తర్వాత రామ్మూర్తి గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ క్రమంలోనే ఆయనకు అలహాబాదులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చింది. అక్కడ ఆయన చూపించిన వీరత్వానికి స్వాతంత్ర సమరయోధులు పండిట్ మదన్ మోహన్ మాలవ్య, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ముగ్ధులయ్యారు. సభ ముగిసిన తర్వాత మాలవ్య, తిలక్ గారు రామ్మూర్తిని ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు. అక్కడే ఈ కథ అసలైన అంతర్జాతీయ మలుపు తిరిగింది. ప్రదర్శన ముగిసిన తర్వాత మాలవ్య గారు రామ్మూర్తి గారితో ఓ మాట అన్నారు: రామ్మూర్తి, నీ బలం కేవలం మద్రాసుకో, విజయనగరానికో పరిమితం కాకూడదు. తెల్లదొరలు మనల్ని బానిసలుగా చూస్తున్నారు. వారి గర్వాన్ని నువ్వు మద్రాసులో అని చేశావు, కానీ అది చాలదు. వారి సొంత గడ్డపై కూడా గర్వభంగం చేయాలి. నువ్వు విదేశాలకు వెళ్ళాలి. భారతీయుల పవర్ ఏంటో వాళ్ళ దేశాల్లోనే నిరూపించాలి అన్నారు. కానీ విదేశాలకు వెళ్ళాలంటే చాలా డబ్బు కావాలి, పెద్ద టీం కావాలి. కాబట్టి నువ్వు ఒక సర్కస్ కంపెనీని స్థాపించు అని సలహా ఇచ్చారు. మాలవ్య, తిలక్ గారి మాటలతో ఇన్స్పైర్ అయిన రామ్మూర్తి గారు తన శిష్యుడు వీరస్వామితో కలిసి శ్రీ రామకృష్ణ ఇండియన్ సర్కస్ అనే సంస్థను ప్రారంభించారు. ఇందులో కేవలం జంతువుల ఆటలు మాత్రమే కాకుండా ప్యూర్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్, యోగా, రామ్మూర్తి గారి అద్భుత శక్తులను ప్రదర్శించేవారు. ఈ సర్కస్ ద్వారా ఆయన భారతదేశం మొత్తం తిరగడం మొదలుపెట్టారు. అద్భుతమైన ప్రదర్శనలతో కొద్ది కాలంలోనే కోట్లాది రూపాయలు సంపాదించారు. ఇక ఇప్పుడు టైం వచ్చింది గ్లోబల్ వార్ఫేర్కి. 10-20 మంది కాదు,
ఏకంగా 1600 మంది ఆర్టిస్టులు సిబ్బందితో కూడిన భారీ బృందాన్ని తీసుకొని 1911-12 ప్రాంతంలో బ్రిటన్ గడ్డపై రామ్మూర్తి నాయుడు అడుగుపెట్టారు. ఆయాచితంగా వచ్చిన పిలుపు కాదది. బ్రిటిష్ వాళ్ళ గర్వాన్ని వాళ్ళ ఇంట్లోనే అణచడానికి ఒక తెలుగువాడు స్వయంగా చేసిన దండయాత్ర అది. లండన్లో అడుగుపెట్టిన రామ్మూర్తి గారి బృందం అక్కడి రాయల్ ఆల్బర్ట్ హాల్లో నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో ప్రదర్శనలు ఇచ్చారు. అవి చూసి తెల్లదొరలు పిచ్చెక్కిపోయారు. ఈ విషయం ఆ నోట ఈ నోట అప్పటి బ్రిటన్ రాజు జార్జ్ ఫై మరియు రాణి మేరీల చెవిన పడింది. దీంతో ఆయనను నేరుగా బకింగ్హామ్ ప్యాలెస్కి రమ్మని ఆహ్వానించారు. అక్కడ రాజు ముందే రామ్మూర్తి గారు తన సిగ్నేచర్ ఫీట్ను ప్రదర్శించారు. నేలపై ఒక చెక్క పలకను వేసి దానిపై రామ్మూర్తి గారు పడుకున్నారు. ఆయన గుండెల మీదకు ఏకంగా 7 టన్నుల బరువున్న ఒక ఏనుగును ఎక్కించారు. ఏనుగు తన భారీ కాలును రామ్మూర్తి గారి చేతిపై పెట్టి నిలబడింది. 5 నిమిషాల సేపు ఈ ఫీట్ కొనసాగింది. ప్యాలెస్లో ఉన్న వాళ్ళంతా నోరెళ్లబెట్టి శ్వాస తీసుకోవడమే మర్చిపోయారు. రామ్మూర్తి గారు వాయుస్తంభన విద్య ద్వారా తన గుండెల్లో గాలిని నింపి ఆ బరువును తట్టుకున్నారు. ఏనుగు దిగిన తర్వాత ప్రశాంతంగా లేచి నిలబడి నవ్వారు. తన కళ్ళను తానే నమ్మలేకపోయిన జార్జ్ ఫై అప్రయత్నంగానే సీట్లోంచి లేచి వచ్చి అభినందనలు తెలియజేశారు. ఆయనకు బంగారు పతకాన్ని కూడా బహూకరించారు. లండన్ తర్వాత ఆయన స్పెయిన్ దేశానికి కూడా వెళ్ళారు. అక్కడ ట్రెడిషనల్ బుల్ ఫైట్ జరుగుతోంది. అక్కడ ఎద్దును ఎదుర్కోవడానికి కత్తులు ఈటలు వాడుతుంటారు. కానీ రామ్మూర్తి గారు అన్నారు, ఆయుధాలతో జంతువును చంపడం వీరత్వం కాదు, ఖాళీ చేతులతో దాన్ని లొంగదీయాలి అన్నాడు. స్పెయిన్ మల్ల యోధులు నవ్వుతూ, అలాగా, ఏది నువ్వు చేసి చూపించు అన్నట్టుగా ఆయన రింగులకు పంపించారు. రౌద్రంతో ఊగిపోతూ కళ్ళలో రక్తం కక్కుతూ ఒక భారీ ఆంబోతు రామ్మూర్తి గారి వైపు దూసుకొచ్చింది. ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. అది దగ్గరకు రాగానే దాని 2 కొమ్ములను తన ఇనుప చేతులతో పట్టుకున్నారు. ఎద్దు ఎంత గింజుకున్నా కూడా ఆయన వదిలిపెట్టలేదు. తన అఖండ బలంతో ఆ ఎద్దును గాల్లోకి లేపి ఒకే ఒక్క విసురుతో నేలకేసి కొట్టారు. ఆ దెబ్బకు ఆ ఎద్దు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. స్పెయిన్ స్టేడియం మొత్తం రామ్మూర్తి రామ్మూర్తి అనే నినాదాలతో ఊగిపోయింది. ఇలా ఎన్నో అద్వితీయ ప్రదర్శనలు ఇస్తూ పోయారు. రామ్మూర్తి గారి ఈ అసాధారణమైన శారీరక బలాన్ని చూసి చాలామంది ఇలా అడిగేవారు, అసలు ఒక మనిషికి ఇంత శక్తి ఎలా సాధ్యం అని. దానికి ఆయన చిరునవ్వుతో చెప్పే ఒకే ఒక సమాధానం బ్రహ్మచర్యం మరియు ఆంజనేయ భక్తి. అవును, కోడి రామ్మూర్తి నాయుడు గారు తన జీవితంలో పెళ్లి చేసుకోలేదు. ఆయన జీవితాంతం నిష్ఠాపరుడైన బ్రహ్మచారిగా జీవించారు. ఆయన కండలు చూసి రోజుకు ఎంత మాంసం తినేవాడు అనుకునేవారు. కానీ ఆయన పక్కా శాకాహారి. ఆయన నేర్చుకున్న వాయుస్తంభన, జలస్తంభన లాంటి కఠినమైన యోగ విద్యలు సాధ్యం అవ్వాలన్నా, 7 టన్నుల ఏనుగును గుండెల మీద మోసే గుండె నిబ్బరం రావాలన్నా దానికి పూర్తి ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం చాలా అవసరమని ఆయన నమ్మాడు. అందుకే సంసార జీవితానికి దూరంగా ఉంటూ తన శరీరాన్ని ఒక పవిత్రమైన ఆలయంలాగా కాపాడుకున్నారు. ఆయన ఒక సాధారణ వస్తాదు మాత్రమే కాదు, అఖండ ఇంద్రియ నిగ్రహం ఉన్న ఒక ఆధునిక యోగి కూడా. ఇంతవరకు మనం రామ్మూర్తి గారి శారీరక బలాన్ని మాత్రమే చూసాం. కానీ ఆయన గుండెల్లో అంతకంటే పెద్ద దేశభక్తి ఉందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. విదేశీ పర్యటనలు, సర్కస్ ప్రదర్శనల ద్వారా రామ్మూర్తి గారు అప్పట్లోనే కోట్లాది రూపాయలు సంపాదించారు. భారీ స్థాయిలో బంగారాన్ని కూడా సంపాదించారు. ఆ సంపద మొత్తాన్ని రామ్మూర్తి గారు ఏం చేశారో తెలుసా? అప్పట్లో భారతదేశంలో స్వాతంత్ర పోరాటం నిధులు లేక సతమతమవుతుండడంతో తన సంపద మొత్తం జాతీయ ఉద్యమానికి అప్పగించారు. నా దేశం బానిసత్వంలో ఉన్నప్పుడు ఈ సంపద నాకు వద్దు, దీన్ని దేశ విముక్తి కోసం వాడండి అని మొత్తం దానం చేసేశారు. అలా దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన నిఖార్సైన దేశభక్తుడు రామ్మూర్తి గారు. ఆ తర్వాత కూడా రామ్మూర్తి పేరు చాలా కాలం మారుమోగింది. కానీ ప్రపంచాన్ని జయించిన వీరుడికైనా కూడా కాలంతో వచ్చే విధిరాతను తట్టుకోవడం సాధ్యం కాదు. కోడి రామ్మూర్తి నాయుడు గారు తన సంపదనంతా దేశ స్వాతంత్ర్య పోరాటానికి, దాన ధర్మాలకు ధారపోశారు. చేతిలో రూపాయి లేదు. సరిగ్గా అదే సమయంలో ఆయన జీవితంలో ఊహించని ఒక పెద్ద విపత్తు వచ్చి పడింది. ఆయన కాలికి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ సోకింది. ఇప్పుడున్నంత వైద్య సదుపాయాలు అప్పట్లో లేవు. ఆ పుండు ఎంతగా ముదిరిపోయిందంటే ప్రాణాలు దక్కాలంటే ఆయన కాలును మోకాలి వరకు తీసేయాల్సిందేనని డాక్టర్లు తేల్చేశారు. అలా కాలు పోవడం,
సర్కస్ కంపెనీని చూసుకునే వారసులు లేకపోవడంతో మూతబడిపోయింది. దేశానికి అంతటి కీర్తి తెచ్చిన కలియుగ భీముడు ఒంటికాలితో మిగిలిపోయారు. సర్కస్ లేకపోవడంతో ఆదాయం ఆగిపోయింది. అలా చూస్తుండగానే చేతిలో పైసా కూడా లేని దీనస్థితికి చేరుకున్నారు. కాలం గిర్రున తిరిగింది. సొంత ఊరిలో కూడా ఆయనను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అలా సొంత ఊరిని వదిలేసి ఒడిశాకు వెళ్లాల్సి వచ్చింది. రామ్మూర్తి గారి గత వైభవాన్ని, ఆయన సర్కస్ను చూసి ఆయనకు అభిమానిగా మారిన ఒక గొప్ప వ్యక్తి ఒడిశాలో ఉన్నారు. ఆయనే ఒడిశాలోని బలంగీర్ పాట్నా సంస్థాన ప్రభువు రాజా కల్వండే పర్గనా. దేశానికి గర్వకారణమైన ఒక యోధుడు ఇలా అనాథలా మారిపోవడం చూసి ఆ రాజు తట్టుకోలేకపోయారు. రామ్మూర్తి గారిని, ఆయనతో పాటు మిగిలిన కొద్దిమంది శిష్యులను గౌరవంగా తన సంస్థానానికి పిలిపించుకున్నారు. రామ్మూర్తి గారి చివరి రోజుల్లో ఆ ఒడిశా రాజే ఆయనకు సర్వస్వం అయి అన్న వస్త్రాలు ఇచ్చి వైద్యం చేయించి పచ్చని పల్లెటూరి వాతావరణంలో ఆశ్రయం కల్పించారు. అలా ఒడిశా రాజు పోషణలో ఉంటూ 1942 జనవరి 16న సంక్రాంతి పండుగ రోజే ఆ కలియుగ భీముడు కన్నుమూశారు. చరిత్ర మనకు ఎంతోమంది గురించి చెప్పింది. కానీ గుండెల మీద ఏనుగును మోసి తెల్లదొరల గర్వాన్ని అణిచి ప్రపంచాన్ని జయించిన ఈ తెలుగు బాహుబలి కోసం మాత్రం మన చరిత్ర పుస్తకాలు కనీసం ఒక్క పేజీని కూడా కేటాయించలేకపోయాయి. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వెనుక, మన తెలుగువాడి ఆత్మగౌరవం వెనుక కోడి రామ్మూర్తి నాయుడు గారి నెత్తుటి ధార కూడా ఉంది. అయితే ఆయన్ను సరైన రీతిలో స్మరించుకోలేదని చరిత్రకారులు భావిస్తారు. కానీ సింహం చనిపోయినా దాని గర్జన గాల్లోనే ఉంటుంది. ఒక వీరుడి కథను కాలం ఎంతో కాలం దాచలేదు. అలా ఆలస్యంగానైనా తెలుగు తేజానికి దక్కాల్సిన గౌరవం ఇచ్చారు. ఆయన పుట్టిన గడ్డ శ్రీకాకుళంలో అతిపెద్ద క్రీడా మైదానానికి కోడి రామ్మూర్తి స్టేడియం అని పేరు పెట్టారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన పేరు మీద జిమ్నాసియం కూడా నడుస్తోంది. విజయనగరంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. బొబ్బిలి మండలంలోని వ్యాయామ కళాశాలకు కోడి రామ్మూర్తి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టిన రామ్మూర్తి నాయుడు రాష్ట్రం, దేశం దాటి బ్రిటన్, స్పెయిన్ దాకా వెళ్ళి భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. ఇవాళ బాహుబలి అంటే ఒక సినిమా క్యారెక్టర్ కావచ్చు. రియల్ లైఫ్ బాహుబలి మాత్రం కోడి రామ్మూర్తి నాయుడే. నిన్న విడుదలైన పెద్ది సినిమాలో అంతర్లీనంగా మెజారిటీ స్టోరీ రామ్మూర్తి గారి జీవితమే కనిపిస్తుంది. సినిమాలో పెద్ది కూడా రామ్మూర్తి గారిలాగే కాలు కోల్పోతాడు. ఢిల్లీలో రైల్వే మంత్రి కారును పెద్ది ఎత్తిపట్టి కారును ముందుకు పోనివ్వకుండా పట్టుకుంటాడు. అచ్చం వైస్రాయ్ కారును రామ్మూర్తి లాగినట్టుగానే. ఇక సినిమాలో కుస్తీ పోటీల సమయంలో రామ్మూర్తి గారి గురించి నేరుగానే చెప్పారు. మారుమూల విజయనగరంలో పుట్టిన రామ్మూర్తి విదేశాలకు వెళ్ళినట్టుగానే విజయనగరం సమీపంలోనే పేరు లేని ఊరిలో పుట్టిన పెద్ది కూడా విదేశాలకు వెళ్ళి ఆట ఆడతాడు. ఇలా ఓవరాల్గా రామ్మూర్తి గారి ఇన్స్పిరేషన్ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. అలాంటి రియల్ సూపర్ హీరో కథ ప్రతి ఒక్క తెలుగువాడు తెలుసుకోవాలనే ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే, ఇందులో నిజంగా వాల్యూ ఉందనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.